నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. విజయ్ తలపతి నెక్స్ట్ ఇయర్లో రాబోతున్న ఎన్నికలకి ఇప్పటి నుంచే సిద్ధం కాబోతున్నాడు. అయితే ఇప్పటికే 2-3 సభలు పెట్టి నిజంగా అత్యధిక జనాన్ని అయితే వచ్చారు, అది అందరూ చూసాం. కానీ పీకే సంబంధించి ఆయన ఇచ్చినటువంటి కొన్ని సలహాల వల్ల 38 మంది చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. వాస్తవానికి విజయ్ తలపతి తప్పెంతుంది అనేది చూస్తే నిజంగా పీకే తప్ప విజయ్ తలపతి తప్ప అంటే ఏం చెప్తారు? ఇద్దరిది తప్పే. ఎందుకంటే ఇప్పుడు పీకేని ఆయన సలహాదారుగా పెట్టుకున్నారు. పీకే అంతకుముందు చాలామందికి పనిచేశారు, ముఖ్యంగా జగన్కి చేశారు, జగన్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. కానీ నేను చేయలేదని ఇటీవల కాలంలో ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అసలు మొత్తం పీకే హిస్టరీ మనం తీసుకున్నామంటే ఆయన చాలామంది రాజకీయ నాయకులకి పనిచేశారు. అయితే పీకే స్ట్రాటజీ కనుక మీరు గమనించారంటే ఆయనంతా కూడా విభజించి పాలించు ఒకటైతే, రెండోది అవసరాన్ని బట్టి ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించాలి. అంటే ఆ పార్టీ నెగ్గాలంటే ఇప్పుడు మీకు సజావుగా వెళ్ళిపోతుంటే అది కుదరదు. సో అందుకని ఏం చేయాలి? కులాల మధ్య చిచ్చు పెట్టాలి, లేదు మతాల మధ్య చిచ్చు పెట్టాలి, లేదు కుటుంబంలో చిచ్చు పెట్టాలి. ఇవేవి కాదు, డ్రామాలు ఆడాలి, లేదంటే దగ్గర వాళ్ళని లేపించేయాలి. అంటే ఇన్ని రకాల స్ట్రాటజీలు మీరు కావాలంటే గమనించుకోండి ఆయన చేసినవన్నీ కూడా. ఇది మీరు నేను చెప్తున్నది కాదు. మనం ఆయన మొత్తం ఆయన ప్రస్థానం మనం చూసామంటే మనకు కనిపించేది. ఒక్కొక్క రాజకీయవేత్తతో ఆయన ఒక్కొక్క రకంగా డీల్ చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఫస్ట్ కోడికత్తి, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా చాలా చేశాడు ఆయన. నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేయించాడు? బాబాయ్ హత్య. బాబాయ్ హత్య అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఎంత బాగా అంటే నారాసుర రక్త చరిత్ర అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి పేరు ఇతనికి ఫుల్ కలిసి వచ్చింది. దానివల్ల ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇది మీకు ఉదాహరణ చెప్తున్నా. మరి రెండోసారి ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే రెండోసారికి ప్రజలకి నిజాలు అర్థమయ్యాక ఈయన 11 సీట్లకు పరిమితం చేశారు. అప్పుడు కూడా ఈయన శిష్యుడే కదా అయిపోయాక అతను. అంటే అందరి శిష్యులు ఒకలా ఉండరు, అది కూడా చెప్తున్నాను మీకు. ఇప్పుడు అందరూ పీకే మనస్తత్వం లాగానే ఉండాలని అనుకోకర్లా, మంచివాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే పీకే అది ఫస్ట్ నుంచి కూడా కులాలను వేరు చేసి, అంటే కులాల మీద ఆయన రాజకీయాలు నడుపుతాడు. సో ఇక్కడ మీకు విజయ్ దాకా వచ్చేసరికి ఆయన ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి మీకు, మీరు ఇప్పుడు ఏమీ చేయట్లేదు కదా, మీ ఆస్తి ఏంటి అని అడిగినప్పుడు నేను 2021 నుంచి 2024 వరకు 241 కోట్లు సంపాదించాను సలహాలు ఇచ్చి అన్నాడు. రాజకీయ నాయకులకి సలహాలు ఇచ్చి, ముఖ్యంగా ఇటీవల ఒక 2 గంటలు ఒక వ్యక్తితో కూర్చున్నందుకు, నేను సలహాలు ఇచ్చినందుకు 11 కోట్లు తీసుకున్నాను, నేను ట్యాక్సులు పే చేశాను. ఈ 241 కోట్లలో 90 కోట్లు నా పార్టీకి నేను పార్టీ ఫండ్గా ఇచ్చుకున్నాను, దాని మీద నా పార్టీ రన్ అవుతుంది అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి 2 గంటలు మాట్లాడితే 11 కోట్లు ఇస్తారా? అంటే 11 కోట్లు ఇస్తే 40 ప్రాణాలు పోతాయా? అంటే ఆ సలహా వల్ల. అంటే 40 ప్రాణాల ఖరీదు ఈక్వల్ టు 11 కోట్ల. అంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం. అంటే రాజకీయంగా ఎదగడం మన సినిమాల్లో చూసాం కదా, ఎన్ని సినిమాలు చూడలేదండి. మీకు ఎందుకు ఉదాహరణకి రంగన్ సినిమా, సొంత ఫ్రెండ్ అమ్మాయిని చంపేయటం, ఇవన్నీ కూడా లాస్ట్కి ఆ అబ్బాయి పేరు తెలిసి కూడా చెప్పకుండా వీళ్ళు, అంటే ఆ సందర్భాన్ని బట్టి హీరోని చేస్తారు అతన్ని, వసంత్ అన్న క్యారెక్టర్ని. అంటే ఎందుకు చెప్తుందంటే రాజకీయాలు ఎక్కడి నుంచో పుట్టవు, మనుషుల మధ్యలోంచి సొసైటీ నుంచే పుడతాయి. కాబట్టి పీకే రాజకీయాలు అలా ఉంటాయి. పీకే బీహార్ వాడు కాబట్టి, అంటే బీహార్ నుంచి వచ్చాడు కాబట్టి బ్రెయిన్ అమోఘంగా పనిచేస్తుంది ఇలాంటి విషయాల్లో. బీహారీస్ అంటే చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అని అర్థం మామూలుగా, అంటే వాళ్ళని అలా చెప్తారు. కాబట్టి పీకే ఇంతవరకు ఇలాగ నిరాటంకంగా ఆయన, అంటే అప్రతిహతంగా అంటారు, ఆయన ప్రస్థానం కొనసాగడంలో ఆయన బ్రెయినే ముఖ్యం. ఆయన శిష్యులు కూడా ఎవరికి వాళ్ళు విడివిడిగా పెట్టుకుని మళ్ళా మిగతా రాజకీయ నాయకులకు పనిచేస్తున్నారు కూడా. సో ఇవాళ అంటే ఈ కరూరు ఘటన ఏదైతే ఉందో, మధ్యాహ్నం 1 గంటకి రావాల్సిన వాడు విజయ్ ఎందుకు 7 గంటలు లేటుగా వచ్చాడు? నెంబర్ 1. నెంబర్ 2, మార్నింగ్ 11 o'clockకి నామక్కల్లో ఆయనకి సభ జరిగింది. అంటే నువ్వు లేట్ చేస్తే, నువ్వు ఎంత లేట్ చేస్తే అంత ప్రజలు ఎక్కువ మంది వస్తారు, ప్రజలు కూడతారు అక్కడ. ప్లస్ ఎప్పుడూ కూడా సభలు అనేవి విశాలమైన ప్రాంగణంలో చేస్తే జనాలు కనిపించరు,
సో సందుల్లో చేస్తే అంటే చిన్న నేరో రోడ్లలో చేస్తే ర్యాలీ అనేది ఎక్కువ జనాలు వచ్చినట్టు ఉంటుంది, కాసేపటికి తొడతెక్కుడు కావచ్చు, నువ్వు హైలైట్ అవుతావని చెప్పి ఉండొచ్చు. అంటే చచ్చిపోతారని అనుకుని ఉండరు. ఇట్ మే క్రౌడ్ పుల్లింగ్గాను ఉంటుంది, ప్లస్ విజయ్ హైలైట్ అవుతాడని అనుకుని ఉండొచ్చు వాళ్ళు. ముఖ్యంగా డిఎంకేకి బెదురు పుట్టించాలి. ఇప్పుడు అసలు స్టాలిన్ ఆల్రెడీ భయపడుతున్నాడు కొద్దిగా, కానీ ఈ ఇన్సిడెంట్ అనేది ఇవాళ స్టాలిన్కి ఊపిరి పోసింది. ఇవాళ విజయ్ నాకు సంబంధం లేదు అని అంటున్నారు కదా, యాక్చువల్గా విజయ్ కుంభమేళాలో ఏదైతే స్టాంపీడ్ జరిగిందో అప్పుడు క్లియర్గా చెప్పాడు, అలా ఎలా జరుగుతుంది, మీరు అరెస్ట్ చేయాల్సిందే, ఇది అన్యాయం అక్రమం అంటూ మాట్లాడాడు. కానీ ఇక్కడ విజయ్ చేసిన తప్పిదం ఏంటంటే స్టాంపీడ్ జరగగానే ఆయన హడావిడిగా ప్రసంగం ఆపేసి కరెంట్ కట్ చేయించాడు. ఇతను చేయించాడో పోలీసులు చేశారో కరెంట్ కట్ చేయడంతో ఇతను వాటర్ బాటిల్స్ విసిరేసి వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ తప్పు. తప్పని ఎందుకంటున్నానంటే నువ్వు నాయకుడు కాదలుచుకున్నావు కదా, ఒక ముఖ్యమంత్రి కాదలుచుకున్నావు కదా, ఫస్ట్ ఒక హ్యుమానిటేరియన్గా ఉండాలి. నువ్వు ఇక్కడ హ్యుమానిటేరియన్గా లేవు, నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయ నాయకుడి లక్షణాలు లేవు నీకు. నువ్వేం చేయాలి, ఆగి ఆ స్టాంపీడ్ జరుగుతూ ఉంటే నీకు దమ్ముంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలి. ఒకవేళ దమ్ము లేకపోతే నువ్వు ఆ కారవాన్ అక్కడ ఉంచుకొని నువ్వు వెయిట్ చేయాలి. మనుషుల్ని పంపించి వాళ్ళకి సరైన సదుపాయాలు కలిగించాలి. అవసరమైతే నీ బండిలో తీసుకెళ్ళాలా? మరి ఎందుకు చేయలేదు? ఇక్కడ నువ్వు పెద్ద ఫెయిల్యూర్ నీకు. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో ఏదైతే కరూర్కి సంబంధించిన స్టాంపీడ్లో స్టాలిన్ కుట్ర ఉందా అనేది కొంత అనుమానాలు అయితే వస్తున్నాయి. వాస్తవానికి తమిళనాట రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి నాటకీయ పరిణామంలో జరుగుతుంటాయని ఎప్పటి నుంచో తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సినీ స్టార్సే కాబట్టి సినిమాకి సంబంధించిన డ్రామాలు కూడా ఇక్కడ రాజకీయాలు వేస్తుంటారని చెప్పేసి అంటుంటారు. సో ఇక్కడ స్టాలిన్కి సంబంధించిన కుట్ర ఉందా అంటే ఏమంటారు మీరు? ఫస్ట్ ఇదేంటంటే ఇక్కడ ఈయన ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యాక ఇంకో పెద్ద తప్పు ఏం చేశాడంటే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. పొద్దున్న వరకు ఒక ట్వీట్ వేయలే, అసలు స్పందించలేదు. మర్నాడు ట్వీట్ పెట్టాడు, నా గుండె పగిలిపోయింది, నాకు అంటే నేను చాలా బాధపడుతున్నాను అన్నట్టుగా పెట్టాడు. ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఏమన్నాడు ఆయన, ఇదంతా కూడా స్టాలిన్ ప్రభుత్వం తప్పిదమే, నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా చెప్పాడు. అంటే నా తప్పు లేదు అన్నట్టుగా. అది చాలా తప్పు కదా. ఎవరు చేసినా దీనికి నేను కూడా బాధ్యత వహిస్తున్నాను అని నువ్వు ఒక నాయకుడిగా చెప్పాలి. తప్పు ఎవరు చేసినా నా సభలో ఇలా జరిగింది, దీనికి నేను బాధ్యత వహిస్తాను, ప్రజలు ఎటువంటి తీర్పునిచ్చినా నేను శిరసా వహిస్తాను అలా చెప్పకుండా మీకు కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, మీకు కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి, ప్రజలనేమి అనకండి, ప్రజలది తప్పు కాదు, ప్రజలది కూడా తప్పే. ఇక్కడ విజయ్ది తప్పు, ప్రభుత్వాన్ని తప్పు, 3 ప్రజలది తప్పు. ఎందుకు తప్పు అంటానంటే అంత చిన్న ఇరుకు సందులో పిల్లల్ని వేసుకుని ఎందుకు రావాలి మహిళలు? ఇప్పుడు అతను చూడకపోతే ఏమైపోతుంది? టీవీలో చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు స్టాంపీడ్ జరిగే అవకాశాలు ఉంటాయి కదా ఎక్కడైనా కూడా. ఇప్పుడు మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళటానికి 100 ఆలోచిస్తున్నాం. ఒకవేళ ఫస్ట్ రిలీజ్ రోజు అసలు వెళ్ళలేము, 2వ రోజు 3వ రోజు కూడా ఎందుకులే జనం అంతా తగ్గాక వెళ్దాము, మళ్ళీ అక్కడ ఏదైనా అయితే అనే ఆలోచన చేస్తున్నాం కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారుగా, చదువుకోని వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పుడు చెప్పాలంటే ఇటీవల కాలంలోనే కదా మొన్నను తమిళనాడులో ఎక్కువ విద్యారంగంలో సంస్కరణలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు కదా. నేను అనేది ఏంటంటే ఫస్ట్ మనమే ఆలోచించుకోవాలి. ఒక ప్రజలుగా మన బాధ్యత ఏంటంటే మనకి ఎవరు ఎంత నచ్చినా కూడా మనం ఇది మనకి సేఫ్టీనా అని మనం ఆలోచన చేసుకోవాలి. రెండోది ఇవాళ ఇది కొత్త కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా తమిళనాట ఈ ఏమంటారు హీరో వర్షిప్ అనేది కొత్త కాదు, ఫస్ట్ నుంచి అనాదిగా ఇదే. వాళ్ళు ఏ భాష వాళ్ళైనా కూడా హీరో వర్షిప్ అనేది అక్కడ ఎక్కువ. అది ఇప్పుడు కూడా మారటలేదు. ఇంత చదువుకున్నా ఇంత ఇది చేసినా కూడా ఆ విషయంలో ఎవరు కూడా ఎక్సెప్షన్గా లేరు. రెండోది విజయ్ తప్ప ఎక్కడంటే 7 గంటలు లేటుగా రావడం, వచ్చాక రాత్రి వరకు మాట్లాడడం తప్పు కాదు, కానీ అసలు ముందు క్యాన్సిల్ చేసుకుని ఉండాలి. అతను ముందే క్యాన్సిల్ చేసుకుని ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేస్తుంటే జరిగేది కాదు. ప్రభుత్వం తప్పు ఎక్కడా అని అడిగారు మీరు. ప్రభుత్వం తప్పు కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకుందంటే అసలు అంబులెన్స్లు అటు వస్తున్నాయి అంటే పోలీసులు ఏం చేయాలి, వాటిని డైవర్ట్ చేయాలి. ప్రజల మీద లాఠీ చార్జీ చేయడం కాదు, లేదు ప్రజలని తప్పుకోమని చెప్పడం కాదు. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు, వేర్ దే విల్ గో. చాలా నేరోగా ఉంది, ఫుల్లీ ప్యాక్డ్. 10,000 అనుకుంటే 27,000 మంది వచ్చారు.
పోలీసులు కూడా మేము ఎక్కువ మందిని పెట్టలేకపోయాము, ఎందుకంటే అది రాకపోకలు అక్కడ ఎక్కువ ఉంటాయి ప్రజలది, సో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని పెట్టలేదు అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. సో ఏది ఏమైనా మీరు ఫస్ట్ అనుమతి ఇవ్వడం తప్పు, రెండోది అసలు అంతమందిని అలౌ చేయడం ఇంకో తప్పు, మూడోది అంబులెన్స్ అటు నుంచి వస్తూ ఉంటే దాన్ని మళ్లించకపోవడం మూడో తప్పు. ప్లస్ పోలీసులు అసలు ఎందుకు ఇచ్చారు పర్మిషన్? అక్కడ ఆయన అడిగిన ప్లేస్ ఒకటైతే వీళ్ళు ఎందుకు ఇది ఇచ్చారు? ఇప్పుడు విజయ్ అంటుంది అదే కదా, నేను అడిగింది వేరు ఇచ్చింది వేరు. ఓకే, నువ్వు అడిగింది వేరు వాళ్ళు ఇచ్చింది వేరు, మరి నువ్వెందుకు అంతమందిని రానిచ్చావు? నువ్వేం చెప్పాలి? ఎవరు రావద్దు, నాకు లేట్ అవుతుంది, కొత్త వాళ్ళు రాకండి అని అనౌన్స్మెంట్ ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు రావడం కోసం నువ్వు డిలే చేశావు. వచ్చాక కంట్రోల్ చేయలేకపోయింది ప్రభుత్వం, ప్రజలు వాళ్ళ పిచ్చికి వాళ్ళే బలయ్యారు. ఇక్కడ ఇన్ని జరిగాయి కాబట్టి ఇవాళ పీకే హస్తం కూడా ఇందులో ఉంది. ఇప్పుడు పీకే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం మానేసి నువ్వు డబ్బులు సంపాదించుకోవటం కోసం మనుషుల ప్రాణాలు తీయకుండా ఆ శవాల మీద డబ్బులు ఏరుకోకండి. పీకే మీరు ఎంత తెలివైన వాడివైనా ప్రతి వాడికి ఎంత ఎత్తుకు ఎదుగుతామో అంతే స్పీడ్ తోటి కింద పడిపోతాం. కాబట్టి ఆ ఎక్కడం అనేది నిదానంగా ఎక్కాలి మనిషి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, అంతేగాని డబ్బు ఒకటే క్రైటీరియా అనుకోకూడదు. ఇప్పుడు ఇంత డబ్బు క్రైటీరియా అనుకుని మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు. మీరు రాజకీయ సలహాలు ఇచ్చే వ్యక్తి రాజకీయాల్లోకి వద్దామనుకుంటూ ఈరోజు మీరు ముఖ్యమంత్రి కాలేరు. మీ తెలివితేటలు పక్కవాడికి పనిచేసాయి తప్ప మీకు పని చేయవు. అంటే పెరటి చెట్టు మందుకు పనికిరాదంటారు, అట్లాగే ఉంది ఇది. సో చూద్దాం మేడం, మొత్తానికి ఏదైతే విజయ్ తలపతికి సంబంధించి ఈ 11 కోట్లకి 41 మంది బలి ఏదైతే ఉందో నిజంగా ఇది మాత్రం చాలా విషాదకరమైన వార్త. సో దీనికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూద్దాం మరి. నమస్తే.